మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 26 వరకు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన అయిన కొత్త నిబంధన మీరు దీనిలోనిది తాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చివరిగా కుమారుడు చదువుతున్నా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి నిన్ను ఆరాధించి నేను ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా తండ్రి రెండవ భాగంగా నీ యొక్క శరీర రక్తమును తిని త్రాగుటకు యోగ్యమైన రీతిలో నీ యొక్క శరీరాన్ని నీ రక్తాన్ని భుజించడానికి తండ్రి చదివిన లేఖన భాగంలో నుండి మా కొరకు నీ యొక్క జీవ మాటలు హెచ్చరికలు మా హృదయంలో కావాల్సినటువంటి నీ జీవ జలాన్ని మాకు పరలోకం నుండి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నైనా మాకు కావాల్సిన హెచ్చరికలు దయచేయండి. దాన్ని పరీక్షించుకున్న వారమై యోగ్యమైన రీతిలో నీ శరీరాన్ని నీ రక్తాన్ని ఇది తాగే కృప మాకు దయచేయండి. ఈ విధంగా శత్రువేస్తున్న ఆటంకాన్ని తప్పించండి తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా నీ బిడ్డలు కావాల్సినటువంటి ఓర్పు సహనం మీరు అనుగ్రహించండి. నీ శరీరం నీ రక్తం త్రాగే బిడ్డలముగా తండ్రి మా కొరకు సిలువలో నువ్వు సహించిన సహనాన్ని నువ్వు చూపిన ప్రేమను మేము తలుచుకుంటే తండ్రి ఈ యొక్క శ్రమలు మాకు ఎన్నదగినవి కావు. ఇలాంటి స్థితిలో తండ్రి మేము నీ రక్తాన్ని నీ శరీరాన్ని నల్లగొట్టబడిన నీ శరీరాన్ని పిండబడిన నీ శరీరాన్ని దున్నబడిన నీ శరీరాన్ని తినబోతుండగా తండ్రి ఈ సమయంలో మాకు కావాల్సిన యోగ్యత తెచ్చి తండ్రికి చూపించమని నిలబడుతున్న దాసుని నీ శరీర చాటు మరుగుపరుచుకొని నీ నోటికి గురగా వాడుకొని చేతులు వేసినప్పుడు ఆటంకాన్ని దూరపరచమని నేను ఆమె హిమార్థం మిమ్మల్ని సిద్ధపరచమని సమయాన్ని చేతులకు అప్పగిస్తూ దీవించిన నమ్ముతూ వేసినామని ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కాబట్టి చదివిన భాగంలో దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారం రాయబడిన మాట చూసినట్లయితే మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో ఆయన రొట్టెను తీసుకున్నాడు, పైకెత్తినాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయడని చెప్పాను.
ఆ విధంగా ద్రాక్ష రసాన్ని తీసుకున్నాడు. మరి ఇది నా రక్తం అన్నాడు. ఈ రక్తము అనేకుల పాపముల నిమిత్తం చిందించబడుతున్న నిబంధన రక్తం. మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. రొట్టె పట్టుకొని నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మరి ద్రాక్ష రసాన్ని తీసుకొని ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో మనం చేయాల్సినటువంటి పనులు అనేక రీతులుగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏమిటి ఆ పనులని మనం చూసినట్లయితే మొట్టమొదటి ఆజ్ఞ మనం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 26వ వచనంలో రాయబడినటువంటి మాట చూస్తే, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. ప్రచురించుదురు అంటే ప్రకటించుదురు అని అర్థం. ఎవరి యొక్క శరీరాన్ని తింటామో, ఎవరి యొక్క రక్తాన్ని త్రాగుతారో వారు ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ప్రకటించాలా, ఇరుగు పొరుగు వారికి వాక్యం చెప్పాలా, దేవుని మందిరానికి చేతనైనంత మట్టుకు ఒక వ్యక్తిని, ఒక ఇద్దరు వ్యక్తులను పిలుచుకొని రావాలా. గడిచిన వారం అంతట్లో ఖాళీ సమయంలో అది మీ పని అయి ఉండాలా. రాండి రాండి అంటే రారు. దేవుని మాటలు చెప్పాలా, సాక్ష్యం చెప్పాలా వాళ్ళది, దేవునిది. అయ్యా యేసుప్రభుని నమ్ముకో, పరలోకానికి పోతావు. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని అనుకుంటే మరి ఇక్కడ బెరయా సంఘం అని ఉంది, హెబ్రోను సహవాసము. అక్కడికి రండి, వాక్యం చెప్తున్నారు దైవసేవకులు. వాక్యం మీరు సమృద్ధిగా విన్నట్లయితే పూర్తిగా వివరాలు తెలుసుకుంటారు దేవుని గురించి. పరలోక రాజ్యం నరకం ఉంది అన్న సంగతులన్నీ కూడా తెలుసుకుంటారు. మీకే సమస్య ఉన్నా, మీకే కష్టాలు ఉన్నా దైవసేవకుడు ప్రార్థన చేస్తాడు. మీ ప్రార్థనలన్నీ దేవుడు తీసేస్తాడు. రోగం ఉందా మీకు? మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదా? మీకున్నటువంటి కష్టాలు అధికంగా ఉంటున్నాయా? మీకు ఏదైనా మరి వ్యాధులు మిమ్మల్ని బాధపడుతున్నాయి? ఇవన్నీ కూడా లోకరీతిగా కుటుంబపరంగా మనం చెప్పినట్లయితే వాళ్ళు గ్రహిస్తారు. అవి చెప్పకనే ఉంటే ఏం గ్రహిస్తారు? కాబట్టి ఒక వ్యక్తిని వారానికి ఒక వ్యక్తిని పిలుచుకొని రండి. దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వారు అవుతారు మీరు. ఆ విధంగా ఇరుగు పొరుగు వారు ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు, నరకానికి జోగుతున్న వారు ఉన్నారు. వారందరినీ వ్యక్తిగతంగా పరిచయం చేసుకోండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి, పిలుచుకొని రండి. అది నీకు బహుమానం. పరలోకంలో బహుమానము కిరీటాలు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం మీ హృదయాలను పరిపాలన చేస్తాయి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించుదురు. ఆజ్ఞ కదా ఇది? కాదా? ఆజ్ఞ అతిక్రమే పాపం కాదా? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎన్ని దినాలు నీ జీవితంలో వాయిదా ఇస్తావు? మోసపోకు. దేవుడు ఎక్కిరించబడు. మేమిత్తుతావా పంటనే వస్తావు. పిలువబడతావేమో. రెండో రాకడ సిద్ధంగా ఉంది. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. మధ్య ఆకాశానికి వచ్చి గడపల శబ్దం ఊదినప్పుడు నీకు మాత్రమే వినపడుతుంది. ఎవరికి? ఆయన శరీరాన్ని తిన్నవారికి, రక్తాన్ని తాగిన వారికి, ఆయన స్వార్థ వడ్డించిన వారికి, ఆయన కొరకు బ్రతుకుతున్నామన్న తపన కలిగిన వారికి. ఆదివారం పూట పనులు చేసే వాళ్ళకి కాదు, ఆదివారాన్ని నిర్లక్ష్యంగా చూసే వాళ్ళకి కాదు, ఆదివారం దినాన్ని ఘనంగా ఆచరించని వాళ్లకు బైబిల్ గ్రంథంలో ఎన్నో శిక్షలు రాయబడ్డాయి. మోసపోతున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతున్నామనేది మర్చిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కిరించబడు. ఏది విత్తుతారో ఆ పంటనే కోస్తారు. పాపమనే పంటను విత్తుతారా, పాపమనే పంటనే కోస్తావు. విగ్రహాలనే పాపాన్ని విత్తుతారా, విగ్రహాలనే పంటనే కోస్తావు. రోగాలనే పంటనే విత్తుతారా, రోగాలనే కలిగి ఉంటారు. నెమ్మది ఉండదు, స్థిరం ఉండదు, సంతోషం ఉండదు, కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. ఎంత ఎండకు, ఎంత బగ్గికి, ఎంత కష్టపడి, ఎంత చెమటొచ్చి సంపాదించినా బొక్కలు పడిన సంచిలో నీళ్లు పోసినట్టే మీ జీవితం. వృద్ధి ఉండదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆదివారం దినాన్ని ఆచరించకపోతే 6 దినాలు నీకు ఇచ్చినాను,
ఆదివారం దినాన్ని నువ్వు పరిశుద్ధముగా నా యెడల ఆచరించకపోతే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శాపములు గుర్తుపెట్టుకోండి. లేవియాకాండం 26వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, మరి ఈ విధంగా శాపగ్రస్తమైనటువంటి పనులు చేసే వారందరికీ కలుగు శిక్షలు అక్కడ రాబడ్డాయి. మోసపోతుంటావేమో మధ్యాహ్న కాల సమయంలో గుర్తు చేసుకో. సోదరుడా, గర్వపడుతున్నావా? మరి రకరకాలుగా నీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నావా? సొంత ఆలోచన మీద ఆధారపడుతున్నావా? నీ భక్తి, నీ నీతి నన్ను మించిన లేడని అపోహపడుతున్నావా? గుర్తుపెట్టుకో, నాకంటే ఎక్కువగా దీన్ని ప్రేమించిన అది విగ్రహమైన సంగతి గుర్తుపెట్టుకో అని బైబిల్ గ్రంథం కలుగుతా ఉంది. ఆదివారం దినాన్ని పరిశుద్ధముగా ఆచరించకపోతే ఆ బైబిల్ గ్రంథం లేవియాకాండం 26వ అధ్యాయంలో రాయబడిన శాపగ్రస్తములన్నీ కూడా నువ్వు చదువుకో. ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఎవరికి ఆశీర్వాదాలు, ఎవరికి శాపాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంతో చదువుకో. ఎవరికి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎవరికి శాపాలు ఉన్నాయి. ఏ పని చేసి శాపం ఉంది, ఏ పని చేస్తే ఆశీర్వాదం ఉంది. క్లియర్గా రాయబడింది. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ పో. ఏ విగ్రహారాధికులందరూ విగ్రహం అనగా ఆదివారాన్ని ఆచరించిన వారు కూడా విగ్రహాధికులని బైబిల్ గ్రంథం రాయబడింది. మత్తయి 10:37లో రాయబడింది. నాకంటే ఎక్కువగా వీళ్ళందరినీ ప్రేమించేవారు నాకు పాత్రులుగా రాయబడింది. ఆదివారం దినాన్ని నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా గుర్తుపెట్టుకోండి. ఆరాధనకు మించి, దేవుని మందిరానికి మించి నువ్వు దేన్ని ప్రేమించు నీ కుటుంబంలో గురికి రాలేవు. ఈ లోకంలో దేవుని నమ్ముకులు ఇది బాగుపడడం కోసము, ఆశ్రయించబడడం కోసము, ఐశ్వర్యం పొందడం కోసము, చనిపోతే పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ఉండడం కొరకే నువ్వు దేవుని నమ్ముకున్నావు అనే సంగతి మర్చిపోయి నీ సొంత చిత్తాన్ని అనుసరిస్తూ, ఈ లోక మర్యాదను అనుసరిస్తూ, ఈ లోక మార్గాలలో నేను ప్రయాణిస్తూ నిన్ను నువ్వు కప్పి పెట్టుకుంటూ జీవిస్తూ ఆదివారం దినం కనపడడానికి వస్తున్నావేమో. మోసపోకు, దేవుడు ఎక్కిరింపబడు. కాబట్టి దేవుని రాజ్యము అనగా దేవుని సంఘం అన్న సంగతి గుర్తుపెట్టుకో. దేవుని సంఘము పెళ్లి వధువుల సంగతి గుర్తుపెట్టుకో. ఈ పెళ్లి వధువును తీసుకొని పోవడానికి దేవుడు మధ్యాకాశానికి మాత్రమే వస్తాడు. వచ్చి తన బిడ్డలైన వారిని తీసుకుని వెళ్తాడు. చనిపోయిన వారు సైతం ఆధీనం లేస్తారు. కడబోల శబ్దం వారికి మాత్రమే పడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానములైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును మేము వాని యందును నిలిచి ఉందుము. చాలు. 54 వచనములు ఏముందిమ్మా? 54 వచనములు ఏముంది? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దానికోసం కాదు చదివింది. ఇంకో పాయింట్ ఉంది, చదువు. అంత్యదినమున నేను వానిని లేపుదును. కానీ నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, రెండో రాకుల్లో ఎత్తబడాలంటే, నువ్వు అంత్యదినమున లేపబడాలంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని మాత్రం నువ్వు తినకుండా మానకూడదు. అది ఆదివార దినము. అది తినకుండా మానద్దు. ఏ వారంలో దేవుడు వస్తాడో, ఏ రోజు నీకు మరణం సంభవిస్తుందో, ఏ రోజు నీ జీవితం ముగిస్తుందో, మరణానికి మొగ్గుబాటం లేదు, మరణానికి కాలం లేదు, నిర్ణయించలేదు, గ్యారెంటీ లేదు. నీ మరణానికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శరీరం రక్తం తిని త్రాగినవాడు పరలోకానికి రెండవ రాకడలో ఎత్తబడడు. ఆదివార దినాన్ని ఆచరించని వాడు పరలోకానికి ఎత్తబడడు. దేవుని ఆజ్ఞను పాటించకుండా దేవుడికి విరోధంగా జీవించిన వాడు పరలోక రాజ్యానికి ఎత్తబడడు.
కానీ మోసపోతున్నావు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మర్మాలను తెలుసుకోకుండా ఆచారబద్ధంగా మందిరానికి వస్తున్నావేమో. వాక్యం వింటూ ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటూ దేవుని ఆజ్ఞలు పక్కన పెడుతున్నావేమో. దేవుని ఆజ్ఞలు పాటించినా దేవుని పని చేయకపోయినా, దేవుని ఆజ్ఞలు పాటించినా దేవుని పని చేయకపోయినా రెండు తేడా ఉండేది. చూడండి ఒకసారి, ఎక్కడెక్కడో తలపు పెట్టద్దండి. దేవుని వాక్యం పైన మనసు పెట్టండి. నేను స్పీడ్గా చెప్పేటప్పుడు మామూలేలే అనుకుని వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరాధన చేసి అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. తప్పు అని చెప్పినా మనసులో పెట్టుకోవడం లేదు. మాట ఒకటే. మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్లకు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టమని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి. ఎక్కడింటున్నాం మనం? మోసపోతున్నాం. దేవుని ద్వారా సరిచేయబడాలని, హెచ్చరించబడాలని, ఆయన సారూప్యంలోనికి ఎదగాలని, క్రీస్తు యేసు సంబంధులుగా మీరు జీవించాలని ఇలాంటి హెచ్చరికలు మీ మీదకి తీసుకొని వచ్చినప్పుడు వినకుండా ఉండడం కూడా పాపమే. నీ తలంపు ఎక్కడుందో, నీ ఆలోచన ఎక్కడుందో, నీ కుటుంబం మీద ఉందో, నీ పిల్లల మీద ఉందో, నీ ఆస్తి మీద ఉందో, నీ కొట్లాటల మీద ఉందో, నీ దుష్ట స్వభావం మీద ఉందో, నీ శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం మీద ఉందేమో. ఇలాంటి తప్పులతో, ఇలాంటి ఆలోచనలతో మందిరంలో కూర్చున్నట్లయితే దేవుడు దొంగ వలె వస్తానంటున్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే దేవుడు నిన్ను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. అయ్యా, నిత్య జీవం చేరాలంటే నేను మంచి కార్యం చేయాలా? యేసు ప్రభు వారి హృదయాన్ని ఎరిగి, నువ్వు నిత్య జీవం చేరాలంటే ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. ఆజ్ఞలు గైకొన్నాడు. ఆజ్ఞలు గైకొనుకున్నాను, నేను బాల్యం నుండి నేను ఈ ఆజ్ఞలు గైకొంటున్నాను, నాకేం తక్కువ ఉంది ప్రభు అని అడిగినాడు. అడిగినప్పుడు ఈయన యొక్క హృదయ కాఠిన్యం ఎరిగినటువంటి దేవుడు కనుక, నీకున్నటువంటి ఆస్తిని మీ బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయిందని రాయబడింది. కానీ వాడు పోగొట్టుకున్నదేంటి? రెండు పోగొట్టుకున్నాడు. ఏంటి? యేసు ప్రభువును వెంబడించింటే పరలోకమైన దక్కింది. ఇప్పుడు తన యొక్క ధనము పోయింది, పరలోకము పోయింది. రెండు పోగొట్టుకున్నాడు. నరకములు యుగములు కాలుతున్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నానని మోసపోతున్నాయేమో. ఆజ్ఞలు పక్కన పెట్టి నేను దేవుని పని చేస్తున్నానని మోసపోతున్నాయేమో. గుర్తుపెట్టుకో, ఆజ్ఞలు పాటించి దేవుని పని చేయకుండా పరలోకానికి వెళ్ళలేవు. దేవుని పని చేస్తూ ఆజ్ఞలు పాటించకుండా పరలోకానికి వెళ్ళలేవు. గుర్తుపెట్టుకో, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నిత్యము జీవిస్తున్నటువంటి జీవితం, నిత్య జీవము, పరలోక జీవము నీలో నిత్యము పరిపాలుతూనే ఉంటుంది. జీవజల నది. కాబట్టి అంత్య దినమున నువ్వు లేపబడతావు. అంత్య దినమున లేపబడతావు. గుర్తుపెట్టుకో. దీనికైనా దేవుని పిల్లరా, దేవుడు ఎక్కిరింపబడు. మోసపోకుడి. లూకా సువార్త 1:8 వచనం. లూకా సువార్త 1:8 వచనం. ఆయన మీరు మోసపోకుండా చూసుకుని అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు ఎడయకుడి. ఇవి మొదట జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. కాబట్టి మోసపోవద్దు. ఈ అంత్య దినాల్లో నా పేరిట అనేకులు వస్తారు.
రకరకాలైన మాటలు చెప్తారు, మోసపు మాటలు చెప్తారు. మోసపోవద్దండి. యుద్ధాలు, భూకంపాలు, వర్షాలు, వరదలు, సమస్తము, సునామీ, కరోనా లాంటి భయంకరమైన తెగుళ్ళు, యుద్ధాలు భూమి మీదకి వస్తాయి. ఇవన్నీ నా రాకడకు సూచనల సంగతి గుర్తుపెట్టుకొని నువ్వు మోసపోకుండా జీవించు, మెరుగుతో జీవించు. కాబట్టి అంతము తన రాజ్య సువార్త లోకమందంతట వ్యాపించిన నాడే అంతము వచ్చేమని. రాజ్య సువార్త పొదవుంది, ఇంకా అది నిలబడ్డేమో నన్ను బట్టేమో. దేవుని సంఘంలోనికి అనేక ఆత్మను నడిపించే బాధ్యత ఆనాడు నోవకు అనుగ్రహించినాడు, ఈనాడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆనాడు రక్షణ ప్రసాదించడం కొరకై నోవకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఈనాడు మనకు గొప్ప రక్షణ ఇచ్చి పరలోకానికి సిద్ధపడమని తన శరీరానికి రక్తాన్ని ఇచ్చినాడు. మేమని దేవుని పిల్లరా, దేవుని ఆజ్ఞ, ఒక ఆజ్ఞ దేవుని విషయం మీరు చేయాలని దేవుడితో ఒక ఆజ్ఞ విషయంలో కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను. మీరు చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తము పాలు పంపులు పొందుకుంటే కదా. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఆ ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. ఈ శరీరంలో క్రీస్తు రొట్టె తినుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరం ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నాం. క్రీస్తు శరీరం సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ సంఘంలో అంగములుగా మనం ఉంటున్నాం. ఒక్క శరీరం మనం. ఈ ఒక్క శరీరంలో నీ అవయవం పరిశుద్ధమైనది ఉండే, మన ఇంట్లో అవయవాలు చెడిపోయి ఉండే. ఇలా బాధ్యులం కాదా? తిరుపతి తినాలని ఎక్కడ కదా తప్పించుకుంటావా? దేవుడు ఏమన్నా మోసపోతాడా? ఏమనుకుంటున్నారు? ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ శరీరంలోనికి తీసుకుని రావడమే, ఆ సంఘంలోనికి తీసుకుని రావడమే దేవుని నమ్మిన యొక్క బిడ్డల యొక్క ప్రధానమైనటువంటి దేవుడు జన బిడ్డలకి ఇచ్చే పని, ఆజ్ఞ. ఆ ఒక్క శరీరం, ఒక తండ్రి కుమారులం మనం, ఒక తండ్రి కుమారులం. ఆ శరీరమే మనలో ప్రవహిస్తూ ఉంది. ఆ శరీరంలో ఎక్కడైనా కల్ముషం అంటుకునేదేమో, ఆ రక్తంలో ఎక్కడైనా పాపం అంటుకునేదేమో, గడిచిన వారమంతలో ఎక్కడైనా మరి దోషము, ఆ పాపము మన మరి అంటుకున్నదేమో పరీక్షించుకోవాలి మనం. ఏమైనా దేవుని పిల్లరా, ఆజ్ఞలు పాటించినా, దేవుని పని చేయకపోయినా, దేవుని పని చేసినా, ఆజ్ఞలు పాటించినా పరలోకానికి పోము. క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. పని అయితే చేయడం లేదు. దేవుని కొరకు బ్రతకడం లేదు. నన్ను నేనే
విశ్వాసవీరుడుగా జీవిస్తున్నానని అనుకుంటున్నావు అంతే. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన శరీరం ఆయన రక్తం తిని త్రాగుల ద్వారా మాత్రమే నువ్వు దేవుని రాకడలో ఎత్తబడతావు. పరలోకానికి దేవుడు నిన్ను తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. దేవుని పిల్లరా, చూడండి ఇంకో మాట చూస్తాం. రోమా 27 రోమీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం. అదాలేనా? రోమా 20 కదా. తర్వాత లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఇందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. తప్పు జరుగుతున్నావు, శాపం వస్తుంది. విందు సిద్ధమైనది కదా కదా. ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండిని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులు పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను పొలములు కొని ఉన్నాడు. అవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను. నేను నన్ను క్షమింపవలని నేను వేడుకుంటున్నాను. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. వాటిని పరీక్షింప వెళుతున్నాను. క్షమింపవలని వేడుకుంటున్నాను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నాను. అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆయన దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణం వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి పేదలను అంగహీనులను గుడ్డివారిని తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. ఇక్కడ ఒక యజమానుడు ఇందు చేయించినాడు. ఇందు చేయించి మరి పిలువబడిన వారిని అందరినీ పిలుచుకొని రమ్మని మరి తన దాసులు పంపినాడు. పిలువబడిన వారందరూ ఏం చెప్తున్నారు? సాకులు చెప్పడం మొదలుపెట్టారట. యజమానుడు ఇందు గొప్ప విందు సిద్ధం చేసినాడు. మీరందరూ ఆ విందుకు రావాలి, వచ్చి ఇందును ఆచరించాలి అని దాసులు చెప్పినప్పుడు పిలువబడిన వారందరూ ఏం చెప్తున్నారంట? సాకులు చెప్పినారు. ఒక్కొక్కడు ఒక్కొక్క సాకు చెప్తూ వచ్చినాడు. ఈ పిలువబడిన వారు ఎవరయ్యా అంటే బాప్తిసం తీసుకునేవారు, దేవుని నమ్మినవారు, దేవుని ఇంటికి వచ్చేవారే. సాగులు చెప్పుతూ ఉన్నారంట. పెళ్లి విందు మరి యజమానుడు సిద్ధం చేసినాడు. ఈ పెళ్లి విందుకు రాని వారు ఈ ఆదివారం వచ్చి ఈ పెళ్లి విందులో పాల్గొనని వారు సాగులు చెప్పి ఆదివారం దినాన్ని తప్పించుకుంటున్నారు. అటువంటి వారిని దేవుడు పరలోక రాజ్యానికి ఎలా తీసుకుని వెళ్తాడు? వీళ్ళు ఎలా రాదని చెప్పేసి మళ్ళా తన యొక్క దాసుల్ని పంపించినాడు. ఎక్కడికి పంపించినాడు? ప్రతి సందు దగ్గరికి వెళ్ళండి, ప్రతి ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళండి, ప్రతి చోట అడుక్కునే వారు ఉంటారు, గుడ్డివారు ఉంటారు, అందరినీ పిలుచుకొని రండి. నా విందుశాల నింపబడాలి. కాబట్టి పిలువబడిన వాళ్ళు పాత్రులు కాలేకపోయినారు.
పిలువబడిన వారు పాత్రను కాలేకపోయినారు నా విందుకు. ఇదిగో వీళ్ళందరినీ పిలిచి నా విందుశాలను నింపండి అని మళ్ళా తన దాసులతో చెప్పడం జరిగింది. ఆ పిలువబడిన వారు ఎవరంటే మనమే, బాప్తిజం తీసుకునే వాళ్ళమే, సాకులు చెప్పే వాళ్ళమే, రాని వాళ్ళమే, విందులు ఆరగించిన వారమే. ఏ విందు ఇది? పరలోకపు విందు. ఆయన శరీరము, ఆయన రక్తము, పరలోక రాజ్యపు విందు, నిత్య జీవంతో కూడుకున్న విందు. చూడండి, అపొస్తలుల కార్యములు 20:7. ఇందాక రోమా 27 అనుకున్నాం కదా, ఇప్పుడు అపొస్తలుల కార్యములు 20:7 చదువుతాం. ఆదివారమున మేము రొట్టెను విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చాలు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారం ఆది సంఘం రొట్టె విరుచుటకు కూడినప్పుడు వారు ఎలా సిద్ధపరుచుకున్నారు, ఎలా ప్రకటించినారు, ఎలా దేవుని కొరకు జీవించినారు, ఎలా దేవుని పనిలో పాల్గొన్నారు. ఈ యొక్క అధ్యాయంలో మీరు చదివినట్లయితే దేవుని సంకల్పాన్ని వల్ల ఎలా నెరవేర్చారని మనకు చూపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆదివారం రొట్టె విరుచుటకు బాప్తిజం తీసుకున్న వాళ్ళు, దేవుని బిడ్డలని చెప్తున్న వాళ్ళు సాకులు చెప్తున్నారంట. అయ్యా విందుకు రండి, పరలోక విందు సిద్ధపరచబడి ఉన్నది, రండి అంటే ఎవరు రావడం లేదు. కారణం సాకులు చెప్తే. దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో, ఆ పరలోక విందులో పాల్గొనేటువంటి నీవు సాకులు చెప్పే స్థితిలో ఉండకూడదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, అంత్య దినమున నువ్వు లేపబడలేవు. పరలోక రాజ్యానికి నేను దేవుడు తీసుకుని వెళ్ళటకు ఏ మాత్రం కూడా యోగ్యత నీలో ఉండకపోతే, సిద్ధపడకపోతే, ఆజ్ఞ నెరవేర్చకపోతే భూమి మీద నీ యాత్ర జీవితం ఇంకా 10 ఏళ్ళ, ఇంకా 5 ఏళ్ళ, ఇంకా 15 ఏళ్ళ, ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఉంది. నీకు జీవితం లేదు. నీ భర్తని ఎమ్మటి రాడు, నీ భార్యని ఎమ్మటి రాడు, నీ పిల్లల్ని ఎమ్మటి రాడు, నీ కట్టుకున్న ఇల్లు భవనం ఎమ్మటి రాదు. ఒంటరికి నాకు వచ్చినా ఒంటరికి వెళ్ళిపోతావు. ఎన్నాళ్ళు ఈ జీవితంలో ఈ మర్మాన్ని తెలుసుకోకుండా మోసపోతున్నావు. ప్రేమల దేవుని బిడ్డలారా, చూడండి, 1 కొరింథీ 6:9. 1 కొరింథీ 6:9. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషికులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ లిస్టులో ఎవరున్నా కూడా మోసపోతున్నామేమో. దేవుని రాజ్యానికి వారసులను. 1 కొరింథీ 15:33 చూద్దాం. 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లా చెబుతున్నాను. కాబట్టి మోసపోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం ఎవరిలో ఉంటుందో, దేవుని బిడ్డలలో ఉంటుందో, దేవుని నమ్మని వారిలో ఉంటుందో, లోకస్తుల మధ్య ఉంటుందో, ఎవరిలోనే ఉంటుంది దుష్ట సాంగత్యం. ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? మోసపోవద్దు. ఏ పంటను విత్తుతావో ఆ పంటనే కోస్తావు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మోసపోతున్నామేమో పరీక్షించుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం. దేవుని రాకళ్ళు ఎత్తపడలేము, దేవుని రాజ్యానికి సిద్ధపడలేము. గుర్తుపెట్టుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వినుడి. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము అదము ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలు తన సంకల్పము ప్రకారము కన్నాడంట. మనల్ని కన్నాడంట. ఎందుకు కన్నాడు? తాను సృష్టించిన వాటిలో పదము ఫలముగా మానవుని మరి కన్నాడు. ఆయన పదము ఫలాన్ని మనకి ఇచ్చినాడు. ప్రథమ ఫలముగా మనం ఉన్నట్టు. జంతువులు సమస్తం అన్నీ ఉన్నాయి, కానీ మానవుడు శ్రేష్టమైన వాడు. మానవుడు ఎంత శ్రేష్టమైన వాడు అయినప్పటికీ దేవుడికి విరోధంగా జీవిస్తున్నాడని దేవుడికి దాని యొక్క హెచ్చరికలు మనకు తెలియజేస్తున్నాడు. మోసపోవద్దు. కాబట్టి మనలో లేకుండా ఏముండాలంటే మన ఏ చంచలత్వమైనను గమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను మనకు ఉండకూడదు. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి మోసపోవద్దు. కాబట్టి నీ పెళ్లి విందు నీ కొరకు సిద్ధపరచబడింది. ఈ విందులో నువ్వు సంపూర్ణంగా పాల్పొంపులు పొందినట్లయితే దేవాది దేవుడిని నా పరలోక రాజ్యాన్ని సిద్ధపరుచుకుంటూ ఆయన రాకడలో ఎత్తపడే భాగ్యం నీకు కూడా కల్పిస్తాడు. ఆయన పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. కాబట్టి పెళ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఆ పెళ్లి విందే మన మధ్య ఉంచబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, రక్తము. దీనిని మరణ పర్యంతం ఆచరించాలా, దీన్ని పరలోకం చేరు పర్యంతం ఆచరించాలా, ఆచరిస్తూ ఆయన క్రియలు చేయాలా, ఆయన ఆజ్ఞలు పాటించాలా. ఇవి చేయకుండా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. మోసం మాటలు చెప్తున్నాయేమో, యుక్తిగా జీవించాలనుకుంటున్నాయేమో, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నాయేమో, ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు. నువ్వు ఏ పంటను విత్తావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఈ రోజుని తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడి అయుక్తిగా ఈ యొక్క రొట్టెను తినో, ఈ పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలా. ఇతరులను కాదు, ఇతరులు చూస్తారేమని కాదు, ఆచారబద్ధంగా కాదు. ఈ పెళ్లి విందు యథార్థమైనది, దేవుని మాటలతో కూడుకున్నది, నిత్య జీవంతో కూడుకున్న ఈ పెళ్లి విందులలో పాల్పొంపులు పొందే యోగ్యత నీకు ఇప్పటికి ఇంకా రాలేదా? అయితే త్వరపడు. పెళ్లి విందులో పాల్గొనాలంటే బాప్తిజం తీసుకోవాలా. బాప్తిజం తీసుకొని ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని నువ్వు తిరిగి త్రాగుతూ ఉండాలా. ఆయన తిరిగి రక్తాన్ని, శరీరాన్ని ఆయన ఒచ్చు పర్యంతో నువ్వు ఇలాగ చేస్తూ ఉండాలా. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో నీకు తెలియదు. ఎల్లప్పుడూ నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఆదివారం దినాన్ని నువ్వు ఆచరించాలా. నీ పని పాటలు తీయకూడదు. పని పాటలలో నువ్వు నిమగ్నమై ఉండవు.
దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ దేవుడి మందిరానికి రాకుండా నువ్వు నిలబడిపోకూడదు. నీకు వచ్చేటువంటి శిక్ష ఎంతదో గొప్పదో ఒకసారి చూపించి బలలో పాల్గొంటూ పొందుతాం. లేవ్యాకాండం 26వ అధ్యాయం, లేవ్యాకాండం 26వ అధ్యాయం చూడండి. లేవ్యాకాండం 26వ అధ్యాయం లేవ్యాకాండం 26వ అధ్యాయము లేవ్యాకాండం 26వ అధ్యాయము 18వ వచనం. వద్దులేండి, 14వ వచనం నుంచి చదువుదాం. 18 వచనాలు చదువుదాం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలను అనుసరించక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడల నేను మీకు చేయనగా మీ కన్నులను క్షీణింపజేయనట్టు మీ ప్రాణమును ఆయాసపరచినట్టు తాపధరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. నేను మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పొగబాటులగుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరును తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. 21వ వచనం. మీరు నా మాట విననొల్లక నా విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని బాధించెదను. మరి ఏడంతలుగా మిమ్మల్ని 18వ వచనంలో ఏమన్నా, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి ఏడింతలుగా మిమ్మల్ని దండించెదను. మీరు నా మాట వినడంలాగా నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించెదను. అక్కడ దండించెదను, ఇక్కడ బాధించెదను. తట్టుకోగలవా నీవు? దేవుడి యొక్క శిక్షను తట్టుకోగలవా? దేవుడు పెట్టే బాధలు తట్టుకోగలవా? మరి ఎందుకు ఆదివార దినాన్ని ఆచరించలేకపోతున్నావు? ఎందుకు ఆదివార దినాన్ని దేవుడిని నమ్మలేకపోతున్నావు? ఎందుకు ఆజ్ఞలు పాటించలేకపోతున్నావు? ఎందుకు దేవుడి సన్నిధిలో ఆరాధించలేకపోతున్నావు? ఎందుకు దేవుడి సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నావు? నీ స్వశక్తి, నీ జ్ఞానం దేవుడికి మించిందని నువ్వు కనపడుతున్నావా? ఏడింతల శాపం నీ కుటుంబానికి. జాగ్రత్త, మోసపోవద్దు. ఏ పంటను విత్తుతావో ఆ పంటని నువ్వు కోస్తావు. దేవుడితో యథార్థ హృదయాలను బలపరచుని కొరకై లోకమందందరూ తన కనుదృష్టి సంచారం చేస్తున్నదని రాయబడింది. ఎన్నాళ్ళు వాయిదా వేస్తావు నీ జీవితంలో? క్రమం. ఆజ్ఞలు పాటిస్తే దేవుడి పని చేయలేకపోతున్నావు, దేవుడి పని చేస్తే ఆజ్ఞలు పాటించలేకపోతున్నావు. ఎక్కడొక చోట లాభం. క్రైస్తవులమే ఏరుకు. ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, దేవుని శాపాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ అనుభవిస్తున్నామని బుద్ధి రాలేదంటుంది వాక్యం. ఏమి చెప్పగలం ఈ మాటలు? ఏమైనా దేవుడు మత్తయి సువార్త 10:37 చదువుకొని బలలో పాల్గొంటున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారులైనను కుమార్తెలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
నాకు సిలువను ఎత్తుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలవాడు నాకు పాత్రుడు కాడు. నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి దేవుని కంటే తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆజ్ఞలు ప్రతి ఆదివారం దేవుడు ఖండితంగా మనం చెప్తూ ఉన్నాడు. పరలోకానికి వెళ్ళడమే మన జీవిత లక్ష్యంగా మనం పెట్టుకోకపోతే, ఈ లోకంలో దేవునిపై ఆధారపడకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, దేవుని పనులు చేయకపోతే, ఈ లోకంలో ఈ గొప్ప మర్మాన్ని మనకు మాత్రమే దేవుడు తెలియజేసినాడు. లోకస్తులకి ఇంకా ఎవరికి తెలియదు మర్మము. వాళ్ళందరికీ తెలియజేయడానికే మనల్ని సాక్షులుగా పెట్టాడు ఈ భూమి మీద. మనల్ని మరి ఆయనకు రాయబారులుగా పెట్టాడు భూమి మీద. మనం ఎంతవరకు ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాం, ఎంతవరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం, ఎంతవరకు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాం, ఎంతవరకు దేవుని పనులు చేస్తున్నాం, ఎంతవరకు ఆదివారం దినాన్ని గౌరవిస్తున్నాం, ఎంతవరకు ఈ లోకంలో మన యొక్క శరీరము, మన యొక్క తలుపులు సమస్తం కూడా నశించి నరకానికి వెళ్ళక ముందే ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ సృష్టికర్తను పండుగ తెచ్చుకో. ఆ పరలోక రాజ్యం చేరు పర్యంతము ఇదిగో 6 ఆదివార దినాన్ని ఆచరించు. ఆయన యొక్క గొప్ప విందులో, ఆ యొక్క గొర్రెపిల్ల విందులో నువ్వు పాల్గొను, ఘనముగా పాల్గొను. ఆ గొర్రెపిల్ల విందులో పాల్గొంటూ ఉండటం ద్వారా ఆయన రాకల్లో నువ్వు ఎత్తబడతావు. నీవు నీ కుటుంబం ఆ పరలోక రాజ్యంలో ఉంటారు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఆయన ఇచ్చిన రక్షణ నీ ఎడల సంపూర్ణంగా జరిగించినాడు. నువ్వు సంపూర్ణంగా బ్రతకాలని, సంపూర్ణంగా ఆయనలో జీవించాలని ఈ హెచ్చరికలు దేవుడు నీ నుండి కోరుతున్నాడు. ఈ ఆజ్ఞలను పాటించి జీవించినట్లయితే మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవము కలిగి ఉండినట్లు, ఆయన రాకడలో కరబోల శబ్దం మనకు మాత్రమే వినబడినట్లు దేవుడు మనల్ని భూమి మీద సిద్ధపరుస్తున్నాడు. పెళ్లి విందు మనకు సిద్ధపరిచినాడు. ఈ యొక్క రాజ్యంలో మనందరినీ ఏక శరీరంగా మార్చినాడు. ఆ రాకడ దినాన్ని అందరం ఎత్తబడతాము, ఆ పరలోక రాజ్యానికి చేరతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ లోక స్నేహం దేవునితో వేరేమని లేదు కదా. ఎవడైనా నీ ఈ లోక స్నేహాన్ని స్నేహితునేలా వాడు దేవునికి శత్రువును. లోకంలోనవని శరీరాశి, నేత్రాశి, జీవితము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. ఎవరు లోకంలో స్నేహితున్నావు వాడు దేవునికి శత్రువు అవును. ఇటన్ని గుర్తుపెట్టుకొని పరీక్షించుకుందాము. దేవుని యొక్క పెళ్లి విందు మన ముందు సిద్ధపరచబడింది. ఆయన యొక్క శరీరం సిద్ధపరచబడింది, ఆయన రక్తం సిద్ధపరచబడింది. అది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము. ఈ జీవాహారం విందులో మనందరం పాల్గొంటున్నాం. పరీక్షించుకుందాం, మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఈ విధంగా మరి ఆ విందులో మనం పాల్గొని ఆయన రాకడలో ఎత్తబడినట్లు దేవుడు దీవిస్తున్నారు.